ఆచి చికెన్ మసాలా. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్తతో పాకిస్తాన్ రణరంగంగా మారింది. ఖమేనీ మృతికి వ్యతిరేకంగా వందలాది మంది నిరసనకారులు కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో నిరసనకారులు భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 10 మంది మరణించినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఖమేనీ మృతికి వ్యతిరేకంగా షియా వర్గానికి చెందిన నిరసనకారులు కరాచీలో యుఎస్ కాన్సులేట్ ను ముట్టడించేందుకు యత్నించారు. బలవంతంగా లోపలికి ప్రవేశించి భవనంలో ఉన్న తలుపులు, కిటికీల అద్దాలను పగలగొట్టారు. కాన్సులేట్ వెలుపల నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది గాల్లో బాష్పవాయువు ప్రయోగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. 30 మందికి పైగా గాయపడినట్లు పేర్కొన్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించగా అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరాచీలో ఆందోళనల దృష్ట్యా పాక్ ప్రభుత్వం దౌత్య కార్యాలయాల ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది.